వాటర్ విషయంలో నేను ముందే చెప్పాను. ఒక్క 48,000 కోట్ల రూపాయలు ఇరిగేషన్ బడ్జెట్ లో ఖర్చు పెట్టాం. 20,000 కోట్ల రూపాయలు నీరు చెట్టు నరేగాలో ఖర్చు పెట్టాం. ఇంకో పక్కన మీరు చూస్తే 32,30,000 ఎకరాలు ఆయకట్టు స్థిరీకరించాం. 42,208 ట్యాంకుల్ని అభివృద్ధి చేశాం. 11,30,000 ఎకరాలు కొత్త ఆయకట్టు తీసుకొచ్చాం. అదే మార్గదర్శనం ఇంత ముందే చెప్పాను, పట్టిసీమ మీకు కనపడుస్తుంది. ఇప్పుడు కూడా నీళ్లైతే గలగలలాడుతూ వస్తున్నాయి. కృష్ణమ్మకు, గోదావరి నుంచి కృష్ణమ్మకు 2 నదుల అనుసంధానం చేసింది. మొట్టమొదట నదుల అనుసంధానం జరిగింది ఈ రాష్ట్రంలో జరిగింది. కానీ 5 ఏళ్లు ఆగిపోయింది. పట్టిసీమ కూడా ఆపరేట్ చేయలేదు. పట్టిసీమ ఆపరేట్ చేస్తే నాకెక్కడ మంచి పేరు వస్తుందో, లేకపోతే నేనెక్కడ గుర్తొస్తున్నానని దాన్ని కూడా ఆపేసిన దుర్మార్గమైన ప్రభుత్వం 5 ఏళ్ల దిశ. కదా నీళ్లు కూడా ఇవ్వలేకుండా చేశారు దిశ. ఏదైతే పులిచెంతల్లో ఉండే నీళ్లు అయిపోతే నీళ్లు లేని పరిస్థితి కృష్ణా డెల్టాకు తీసుకొచ్చారు. గోదావరి ఉన్నంత వరకు, కృష్ణానది ఉన్నంత వరకు 2 నదుల సాక్షిగా చెప్తున్న దిశ ఈ ప్రాంతానికి నీటి ఎద్దడి రాకూడదు. కానీ అలాంటి నీటి ఎద్దడి క్రియేట్ చేసిన మహా నాయకుడు గడిచిన ముఖ్యమంత్రి దిశ. అదే ఆయన చూపించినటువంటి పరిపాలన.